మీరు అంగీకరించే విధంగా మేము మీ సన్నిధి రొట్టెల బల్ల దగ్గరకు అనగా మీ సహవాసపు అనుభవంలోనికి రావడానికి మాకు సహాయం చేయండి. అలాగున మేము కృపాసనం దగ్గరకు ఆయా అంచెలు దాటుతూ రావడానికి మీ కనికరం మా మీద కుమ్మరించండి. మాకు సహాయం చేయండి. మరి మాకు సహాయం చేసినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి పెట్టుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంచి త్రాగవలెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యము మన హృదయంలో ప్రతిష్ఠించబడినట్లుగా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, మేము విశ్వ న్యాయాధిపతి అయిన దేవుని ఎదుటికి వస్తున్నామని మేము ఎరిగి ఉన్నాం. ఒక న్యాయాధిపతి ఎదుట మేము ఎలా ఉండాలో మాకు తెలియదు. మనుషుల ఎడల ప్రవర్తించినట్లు ప్రవర్తించే ప్రమాదం ఉన్నది గనుక మీ సహాయం మాకు దయచేయండి. మీ వాక్యాన్ని వివరించేటప్పుడు కూడా ఏ అభిషేకంతో ఆయా సేవకులను మీరు వాడుకొని ఏ ఉన్నతమైన సంకల్పపు నెరవేర్పు కొరకు ఆ లేఖనాలు మాకు ఇచ్చి ఉన్నారో అవి పొందుకొనున్నట్లు అట్టి అభిషేకంతో నన్ను నింపండి. నా శరీర ప్రాణాత్మలు మీ వశం చేసుకొని మీ స్వాధీనంలోనికి తీసుకొని మీ ఆత్మ కార్యం జరిగించండి. ఎందుకంటే నేను మీ రక్తమును ఆశ్రయించి మీ వద్దకు వచ్చానయ్యా. అలాగే ఈ బిడ్డలు కూడా ఆ రక్తమును ఆశ్రయించి మీ వద్దకు వచ్చారు మీ సహవాసానికి రావాలి అని. కాబట్టి నన్ను కనికరించి మిస్సలో చాటును మరుగుపరచుకోండి. యజమానుడు వాడుకుంటూ అర్హమైన పాత్రగా సిద్ధపరిచి మీ చేతిలో భద్రపరిచి మీ శైలిలో మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నా యందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ఇజ్రాయేలీల చరిత్రను గురించి ప్రారంభించి ప్రభువు బల్ల విషయాలను ప్రారంభించారు. చరిత్రను ప్రారంభించి ప్రభువు బల్లను గురించి ఆ అంశాలు పరిచయం చేస్తూ వచ్చారు. 11వ అధ్యాయము 17వ వచనం నుండి 34 వరకు క్రొత్త నిబంధన సంఘం ప్రభు బల్లలో పాల్గొనవలసినటువంటి విధి విధానాలు చెప్పారు. 12వ అధ్యాయం కృపావరాల గురించి చెప్పారు. 13వ అధ్యాయం దేవుని ప్రేమల గురించి చెప్పారు. 14వ అధ్యాయం కృపావరాలు ఉపయోగించడం ద్వారా విడుదలయ్యే దైవశక్తి క్రమాన్ని గుణులు క్రమానుసారమైనటువంటి పద్ధతులు అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. 15వ అధ్యాయం పునరుత్థానాన్ని గురించి చెప్పారు. ఇది ప్యాటర్న్. ఏమిటి? మనము దైవభక్తి సాధన చేసినప్పుడు దానికి సంబంధించి ఏదైనా ఒక ఛాయ ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో 10వ అధ్యాయం ప్రారంభించాడు. అందులో ప్రభు బల్ల అనే ఒక టాపిక్ తీసుకొని ఆనాడు బలి, ఇతడి గంగాళం, ప్రత్యక్ష గుడారాన్ని గురించి ఉన్నాయి కదా, ఆ విషయాలు ప్రస్తావించాడు 10వ అధ్యాయం చివరి భాగము వచ్చే వరకు. 11, 17 నుండి ఇప్పుడు మనం బల్లలో ఎలా పాల్గొనాలో చెప్పాడు.
12లో కృపావరాల గురించి చెప్పాడు. అంటే అక్కడ నువ్వు యోగ్యంగా ప్రభు బలలో పాల్గొంటేనే ఈ కృపావరాలను పొందుకోగలవు. పొందుకొనిన తర్వాత ఆ కృపావరాలు పొందుకున్న వ్యక్తి దేవుని ప్రేమతో నింపబడకపోతే అది నువ్వు ప్రమాదంలో, వరం పొంది నువ్వు ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రేమను గురించి చెప్పారు. 14లో ఆ కృపావరాలు ఉపయోగించినప్పుడు జరిగేటువంటి మేలులు, ఆ క్రమాలు, శక్తి, దేవుని యొక్క శక్తి ఎలా విడుదలవుతుంది వాటి గురించి 14లో చెప్పారు. చెప్పి 15లో అప్పుడు పునరుత్థానాన్ని గురించి చెప్పారు. పునరుత్థానం యొక్క బలము, పునరుత్థానం యొక్క శక్తి, పునరుత్థానం యొక్క జ్ఞానము మనం ఎలా పొందుకోవాలో, దాన్ని ఎలా వినియోగించాలో, మనము ప్రభు రాకడ వరకు అవసరమైనటువంటి సందేశం ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10 నుండి 15 వరకు ఉన్న ప్యాటర్న్ అది. అయితే సడన్గా 11వ అధ్యాయం మొదటి వచనం నుండి 16వ వచనం వరకు స్త్రీ పురుషుల యొక్క స్థానాలను గురించి చెప్పాడు. స్త్రీ పురుషుల యొక్క స్థానాలను గురించి చెప్పాడు. ఎందుకు? 14వ అధ్యాయం 34వ వచనంలో స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసిందే అనే స్టేట్మెంట్ అక్కడ ఇచ్చారు. దానికి ముందు ఈ 11లో చెప్పిన స్త్రీ పురుషుల యొక్క క్రమాలు చెబుతూ స్త్రీ ముసుగు వేసుకోవాలి, పురుషుడు ముసుగు వేసుకోకూడదు అనే విషయాన్ని హైలైట్ చేస్తూ చెప్పుకుంటూ వచ్చారు. అంటే క్రైస్తవ సమాజం స్త్రీని తక్కువగా చూస్తుందని అర్థమా? తక్కువ స్థానము దేవుడే స్త్రీకి ఇచ్చాడు అని అర్థమా? కానే కాదు. దేవుని సమాజము, దేవుడు స్త్రీకి చాలా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. అవునా? మొదటి వచనాల్లో ఫీబే గురించి చెప్పారు. 3వ వచనంలో అకుల ప్రిస్కిల్లా గురించి చెబుతూ నా ప్రాణానికి ప్రాణంగా వాళ్ళు ప్రాణం అడ్డుపెట్టి నిలవబడ్డారు అని వాళ్ళని గణపరుస్తున్నాడు. అలాగే మరికొంతమంది స్త్రీలు. ఇంకా చెప్పాలి అంటే ఆయన ఈ లోకంలోనికి రక్షకుడుగా రావడానికి ఎన్నో మార్గాలున్నా ఆయన స్త్రీ గర్భం నుండి రావాలని ఆయన నిర్ణయించాడు. స్త్రీ గర్భం నుండి వచ్చాడు. ఆ స్త్రీని ఆయన అంతగా గణపరిచాడు. ఆయన ఆ స్త్రీని అంతగా గణపరిచాడు. మరి ఇక్కడ ఎందుకు స్త్రీ ముసుగు వేసుకుని ఉండాలి, స్త్రీ లోబడి ఉండాలి, స్త్రీ మౌనంగా ఉండాలి, ఏమైనా తెలియకపోతే పురుషుడి దగ్గర అడిగి తెలుసుకోవాలి అని ఇలాంటి ఆజ్ఞలు ఎందుకు ఇచ్చారు అని అంటే, స్త్రీకి శిరస్సు పురుషుడైన వ్యక్తి క్రీస్తుకు సాదృశ్యం, స్త్రీ సంఘానికి సాదృశ్యం. క్రీస్తుకు సంఘము లోబడి ఉండవలసిందే. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సృష్టించిన సృష్టిము ఆయనకు లోబడి ఉండవలసిందే. ఆ విషయం మనకు అర్థం కావడానికి స్త్రీ అనేటువంటి ఒక వ్యక్తిని ఆ పాత్రలో నిలవబెట్టాడు. ఆ పాత్రలో నిలవబెట్టి తనకి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఆ బాధ్యతలు అప్పగించి పురుషుణ్ణి పరిపాలన చేసే స్థానంలో ఉంచాడు. పురుషుడు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అతడి ఆజ్ఞల చొప్పున ఆవిడ నడుచుకునే విధంగా అందుకు అవసరమైన నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని, సహనాన్ని, ఓర్పును స్త్రీకిచ్చాడు. ఎందుకనంటే నిత్యత్వంలో జరగబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నిటినీ ఇక్కడ కనపరచడం కొరకు. ఒకవేళ అలాగని పురుషులకు పరిపాలనా అధికారం ఇచ్చారు అని స్త్రీని తక్కువగా చూస్తారు అనే ఆలోచన ఎవరికైనా వస్తుందేమో అని
ఆయన పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక స్పష్టమైన హెచ్చరికను జారీ చేశారు. అటువలనే పురుషులారా, జీవము అను కృపావరములో మనం ప్రభు వాళ్ళలో పాల్గొన్నప్పుడు ఆ రొట్టెను, ఆ ముక్కను తీసుకుంటే మనలోనికి ఏమొస్తుంది? జీవము పొందుకోవడం. ఇప్పుడు యేసుక్రీస్తే వరము, మనకు అనుగ్రహించబడిన వరము. ఆ వరం ఏమిటి అంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఆయన నిత్య జీవము అయి ఉన్నారు అని చెప్తారు. ఈ పేజీ ఇలాగ పట్టుకొని ఆ వచనం చూడండి. ఈ మాట అర్థం కావాలంటే అది అర్థం కాదు. 20 ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు, యేసుక్రీస్తు వరము. ఆ వరం ఏమిటి అట? క్రీస్తు యేసునందున్న నిత్య జీవం. ఇప్పుడు ఆ వరం పొందుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఎప్పుడైతే శరీరంలో మనం చేయవేస్తున్నామో ఆ శరీరాన్ని మనం తీసుకున్నప్పుడు మనలోనికి ఏమొస్తుంది? క్రీస్తు యొక్క, ఎక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయం 54, 55 వచనాలు ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఒకవేళ యోగ్యంగా చేయవేయకపోతే యోహాను సువార్త 13వ అధ్యాయం 27 నుండి 30 వచనాల మధ్యలో వాడు ఆ ముక్క పట్టుకోగానే వానిలోనికి ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు, అపవాదు వచ్చాడు. అవును కదా? కాబట్టి యోగ్యంగా పాల్గొంటే మనలోనికి ఏమొస్తున్నది? క్రీస్తు యొక్క జీవం. క్రీస్తు యొక్క జీవం అంటే ఎవరు? క్రీస్తే మనలోనికి వస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు మనకి ఇవ్వబడిన వరం, ఆ జీవము అనే కృపావరములో మీ భార్యలు, మళ్ళీ వెనక్కి రండి, పేతురు 3:7, మీ భార్యలు మీతో పాలివారు, పాలు అంటే ఏమిటి? సగం పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. ఎవరు చేశారు బలహీనమైన ఘటంగా స్త్రీని? ప్రభువే చేశారు. స్త్రీ బలహీనమైన ఘటం అంటే పురుషుడు బలమైన ఘటం. కాబట్టి బలమైన ఘటాన్ని, బలహీనమైన ఘటాన్ని ఆయన జత చేశాడు. నరుని ఎలాగూ సృజించాడు? ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో నరుని స్త్రీనిగాను పురుషునిగాను, స్త్రీనిగాను పురుషునిగాను, ఈ 2 ఘటాలు కలిస్తేనే నరుడు. అవునా? ఈవిడ బలహీనమైన ఘటంగా చేశారు అంటే అర్థం ఏమిటి? ఈవిడ మైండ్ సెట్ వేరు, స్త్రీ మైండ్ సెట్ వేరు, పురుషుని మైండ్ సెట్ వేరు. అవి ఎప్పటికి కూడా ట్యూన్ కావు. బ్రతుకున్నంతకాలం 50 సంవత్సరాలు కలిసి బ్రతుకు అర్థం కాదు. ఆవిడ హృదయంలో ఏముందో, ఆవిడ ఆశలు ఏమిటో అర్థం కాదు. ఈయన ఎంతకాలం ఉన్నా నన్ను అర్థం చేసుకోవట్లేదని ఆ అమ్మాయి అంటుంది. ఈయన కూడా నా భార్య నన్ను అర్థం చేసుకోలేదంటాడు. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు కలిసి సంసారం చేసిన 100% ట్యూన్ అయ్యేటువంటి విధానం ఏమీ ఉండదు. దేవుడు అలా డిజైన్ చేశాడు. కాబట్టి ఇప్పుడు బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, ఎంత పెద్ద పదాన్ని ఉపయోగించాడు? రాజులను సన్మానించాలి, న్యాయాధిపతులను సన్మానించాలి, అవునా? గౌరవనీయమైనటువంటి వ్యక్తులను సన్మానించాలి, తల్లిని సన్మానించాలి, తండ్రిని సన్మానించాలి, దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించాలి, భయభక్తులు గల వారిని సన్మానించాలి. దైవ సేవకులు, మీకు వాక్యం బోధించే దైవ సేవకులను రెట్టింపు సన్మానానికి పాత్రులుగా చేయమని దేవుని వాక్యం చెప్తుంది. పౌలు గారైతే అపొస్తలుల కార్యముల గ్రంథం 28లో చెప్తాడు, ఆయన దగ్గరికి వచ్చిన వారందరినీ సన్మానించారట, అందరినీ సన్మానించారట. ఇప్పుడు రాజులను, అధికారులను, న్యాయాధిపతులను, దైవ సేవకులను సన్మానించమని చెప్పిన పరిశుద్ధ గ్రంథమే భార్యను సన్మానించమని చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? సన్మానించడం అంటే వారి యొక్క అభిప్రాయాలకు గౌరవాన్ని ఇచ్చి, దానిలో మంచి చెడు జ్ఞానంతో చెప్పి ఒప్పించుకుంటూ, ఒకవేళ అలాగూ చేయలేదనుకోండి, సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. అంటే అర్థం ఏమిటి? నువ్వు ఆవిడని సన్మానించకపోతే, ఆవిడేం చెప్తుందో నువ్వు వినకపోతే, దానిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నువ్వు చెప్పిన ఆలోచనకు సరిగా ఉండదు. ఆలోచన కొంచెం ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది, తక్కువ స్థాయిలోనే ఉంటుంది. ముందు విను, లేఖనం పరిశీలించు, తర్వాత ఆవిడ అర్థం చేసుకునేటువంటి స్థాయికి నిన్ను నువ్వు తగ్గించుకొని, లేకపోతే నిన్ను నువ్వు హెచ్చించుకొని,
జ్ఞానము చొప్పున, జ్ఞానం ఎవరు? క్రీస్తు. లేఖనము చొప్పున, ఇది లేఖనం ఎలా ఉంది కదా, మనం ఎలా చేయాలి కదా, ఇప్పుడు నాకు ఇష్టం లేకపోయినా నేను లోబడుతున్నా, నీవు కూడా అని ఆవిడని ఒప్పించుకొని ఆమెతో కాపురం చేయి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు చెప్పండి, స్త్రీకి తక్కువ స్థానం ఇచ్చారా? లేదు, సమానమైన స్థానాన్ని ఇచ్చారు క్రీస్తుని బట్టి. కానీ బాధ్యతలు తక్కువ స్థాయికి చెందినవి. బాధ్యతలు తక్కువ స్థాయి ఎలా? పురుషుడికి పరిపాలించే అధికారం, ఆలోచన చెప్పే అధికారం ఇచ్చాడు. వాటిని పాటించడానికి ఇద్దరు కలిసి పనిచేయాలి. ఆ క్రమంలో వారి మనం స్వతంత్రమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నాం కాబట్టి ఆలోచనలు చెప్తారు, అది అవునని కాదు అని. కానీ వాటన్నిటినీ లేఖనాలతో సరిచూసుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళడం ద్వారా, ప్రభుకు లోబడడం ద్వారా ఆ పురుషుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అలా కాక నువ్వు స్త్రీవి లోబడి ఉండవలసిందే అని చెప్పాడు, నేను చెప్పింది విను, నువ్వు ఎదురు చెప్తావా అని నువ్వు లోకస్తులు మాట్లాడినట్టు మాట్లాడితే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. స్త్రీని గౌరవించాలి, చాలా గౌరవనీయమైన స్థానాన్ని ఇచ్చాడు. ఈ అనుభవాన్ని చెప్పుకుంటూ వచ్చి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మొదటి 16 వచనాలు ఈ అనుభవాన్ని చెప్పుకుంటూ వచ్చి అప్పుడేమన్నాడు? అసలు ఈ వ్యత్యాసాలు ఎందుకు పెట్టాడు, ఈ భిన్నాభిప్రాయాలు ఎందుకు పెట్టాడో కూడా చెప్తున్నాడు. 18వ వచనం. ఆ, 19 చదవండి. మీలో యోగ్యులైన వారెవరో కనపడునట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఎందుకు వచ్చినాయి? మొట్టమొదటిగా భార్యాభర్తల మధ్యనే ఎందుకు వచ్చినాయి? యోగ్యత ఎవరో, యోగ్యులైన వ్యక్తులు ఎవరో తెలుసుకోండి. ఇది సమాజానికి అన్వయించుకునేది, భార్యాభర్తలకు కూడా అన్వయించుకునేది. ఇలాగూ అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చి మన మూలవాక్యం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28లో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను ఏమిటట? తన్ను తాను పరీక్షించుకోవాలట. తను తాను పరీక్షించుకోవాలట. పరీక్షించుకోవడం అనేది ఎప్పుడు చేయాలి అంటే, ఒక బిడ్డ పుట్టినప్పుడు వాడు బ్రతుకున్నంత కాలం మాట్లాడుతూనే ఉంటాడు, ఏదో పని చేస్తూనే ఉంటాడు, మౌనంగా అయితే ఉండడు కదండి, మంచివా చెడ్డవా తర్వాత. అలాగే నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైతే నువ్వు బ్రతికినంత కాలం నువ్వు పరీక్షించుకుంటూనే ఉండాలి, అనునిత్యము పరీక్షించుకుంటూనే ఉండాలి, అనునిత్యం. ఇక్కడ మరి ముఖ్యంగా ఆదివారం ప్రభు బల్లో చేయవేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ పరీక్షించుకోవాలని స్పష్టంగా చెప్పబడింది. ఆదివారం కాక మిగిలిన రోజుల్లో పరీక్షించుకోవద్దని అర్థమా? అది కాదు, అనునిత్యం పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకోవడము చేసినప్పుడే మనము దేవునికి ఆమోదయోగ్యమైన రీతిలో మనల్ని మనం కట్టుకోగలుగుతాం, మన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఈ పరీక్ష లేకుండా అసలు పరీక్ష ఎందుకు పెట్టాడు? మన పిల్లలకి పరీక్షలు ఎందుకు పెడుతున్నారు? అందులో అత్యుత్తమ స్థాయి ప్రదర్శన ఎవరు ఇవ్వగలిగారు, ఎవరు ఇవ్వలేకపోయారు. అలాగే నిన్ను చూసి వారమంతా ఎక్కడెక్కడో తిరిగి పంది బురదలు దొరికినట్లు అలా దొరికి వచ్చావను, లేకుంటే మహిమ సింహాసనం మీద కూర్చుండి వచ్చావను నిన్ను చూసి ఎలా తీరుస్తారు? దేవుడు ఒక్కడే నీ హృదయాన్ని. కానీ నీ విషయం నీకు తెలియాలి కదా. నువ్వు బురదలో ఉండి కూడా పంది ఆనందించినట్లు పాపంలో ఉండి కూడా ఆనందిస్తూ ఉంటే ఇది నాకు చాలా సౌకర్యవంతంగా ఉంది, దేవుడు హృదయాన్ని చూస్తాడు, శరీరాన్ని కాదు కదా అని నీ వాదన నువ్వు పెట్టుకొని అలాగే వచ్చావనుకోండి, నీ బ్రతికంతా అలాగే బ్రతికావనుకోండి, ఒక దినాన ఆ మురికిని ఆయన భరించలేడు, విడిచిపెడతాడు. అలా కాకుండా నువ్వు పరీక్షించుకుంటే ఎక్కడ నీవు ఫెయిల్ అవుతున్నావు అంటే దేవునికి ఇష్టం లేని విషయము ఏదైతే నీ బ్రతుకులో ఉందో అది వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, ప్రేరేపణ ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు, స్వరం ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు
అవునా? నీకు అర్థమవుతుంది, ఓహో ఇది నేను మంచిది అని నేను చేశాను, ఇది మంచిది కాదు, ఇక మీదట చేయను, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తాం. ఏదైతే దేవునికి ఇష్టం లేదు అని తెలుసుకున్నామో దాన్ని విడిచిపెట్టేస్తాం. ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు ఇష్టమైనది చేయడానికి నాకు సహాయం. అంటే ఈ మాటలకు అర్థం ఏమిటి? మన జీవితంలో మనకు ఏది తప్పో ఏది ఒప్పో అనే విషయం కూడా మనకు తెలియదు. లేఖన కాంతిలోకి వస్తేనే, దేవుని ముఖ కాంతి మన మీద పడితేనే ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఇది భక్తుల అందరి జీవితాలలో ఉన్న సాక్ష్యం. 2-3 విషయాలు నేను మీకు పరిచయం చేస్తాను. చూడండి, 104వ కీర్తన 34వ వచనం. ఆయనను గూర్చిన నా ధ్యానము అది కాదు. ఏమిటి, మనం చాలాసార్లు అనుకుంటాం, మన మనసుకు నచ్చని విషయం ఏదైనా జరిగితే, అది మనలో కానీ మన కుటుంబ సభ్యుల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఇంకే విషయాల్లో కానీ, దేవుడు ఎందుకు ఇలా చేశాడు? నీకు తెలుసు దేవుడు సర్వజ్ఞుడు అని, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన సర్వశక్తిమంతుడు అని తెలుసు, సర్వాంతర్యామి అని తెలుసు, ఆయన అన్ని స్థలాలలో ఏకకాలంలో ఉన్నవాడు కనుక ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు కనుక అన్నీ చేయగలడు. ఇది దేవుని యొక్క ప్రాథమిక సత్యం కదా, దైవిక లక్షణాల గురించి. ఆ సత్యం తెలిసి దేవుడు ఇలా ఎందుకు చేశాడు అనే ప్రశ్న నీ హృదయంలోకి వస్తే, ఆ ప్రశ్న దేవునికి నీ హృదయంలోనే అనుకుంటావు. ఆ ప్రశ్న దేవునికి ఇంపుగా ఉంటుందా, సంతోషం కలిగించేదిగా ఉంటుందా నీ హృదయ ధ్యానం? అలా అనుకోలేదని నువ్వు చెప్పగలవా? ఎన్నోసార్లు ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలాగ జరిగింది, నేను నమ్మకంగానే ఉన్నానే అంటే ఆయన తప్పుగా తీర్చాడని చెప్తాను. కానీ ఇలాగూ జరిగింది, ఇలా జరగడం వెనుక దేవుని యొక్క సంకల్పం ఏమిటి, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటని అలాగ ఆలోచించాం. ఎందుకు ఇలాగ జరిగింది? నువ్వెవరితో చెప్పలా, దేవుడు ఇలా చేశాడు, నీ మనసులో నువ్వు అనుకున్నావు, నీ హృదయంలో ధ్యానం. అంటే క్రైస్తవుడు అయినప్పుడు వాళ్ళు వారం వచ్చి పాపాలు ఒప్పుకోవాలండి, వీళ్ళకేం పని పాట లేదు, వారం అంతా పాపాలు చేస్తారు, ఎక్కడికొచ్చి పాపాలు ఒప్పుకుంటారు అంటుంది మా క్రైస్తవేతర సమాజం. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటి అంటే, పాపము అనే దానికి క్రైస్తవుడిగా మారిన తరువాత ఉండే నిర్వచనం వేరు, క్రైస్తవుడిగా మారకముందు ఉండేటువంటి నిర్వచనం వేరు. ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండే దేవదూతలందరూ పరిశుద్ధులని వాక్యం చెప్తారు. ఆయన సన్నిధిలో ఉండే పరిశుద్ధులు దూతల్లో అత్యున్నత స్థాయికి చెందిన మహాదూతలు మనకి బాగా పరిచయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తే, అత్యున్నత మొదటి నుండి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవునికి పైగా ఎగురుతున్నటువంటి శరాబులు 3వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేయుచుండరి. ఇది దర్శనం చూస్తున్నాడు భూమి మీద ఉన్నటువంటి దేవుని ప్రవక్త కదా. అప్పుడు ఏమంటున్నాడు 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. ఏమిటి ఈయన అపవిత్రత, ఏమిటి ఈయన అపవిత్రత? మొదటి అధ్యాయము 2-3 వచనాల్లో దేవుని ప్రజలను గురించి వారు తిరుగుబాటు చేశారని చెప్తూ 4లో ఏమనేశాడు? పాపిష్టి జనమా, దోషభరితులైన ప్రజలారా. అలాగూ ఈ 5వ అధ్యాయం వరకు ప్రజలు చేసిన పాపాలు వాస్తవమే, అవి అబద్ధాలు కావు. ఆ పాపాన్ని చూపిస్తూ ఎత్తు చూపిస్తూ అయ్యో మీకు శ్రమ, అయ్యో మీకు శ్రమ అని హెచ్చరిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు దేవుని సముఖానికి వచ్చి ఆయన ఎదుటే నిలవబడినప్పుడు, ఆయన సింహాసనానికి పైగా ఎగురుతున్నటువంటి శరాపులు 6 రెక్కలు కలిగి ఆ దేవుని యొక్క పరిశుద్ధత మన ఊహకు జ్ఞానానికి అందనంత గొప్ప పరిశుద్ధత అది. పరిశుద్ధులైన మహాదూతలు ఆ పరిశుద్ధతను చూడలేక ముఖాన్ని కాళ్ళను కప్పుకొని, అయ్యా నీవే పరిశుద్ధుడు అంటే మేము పరిశుద్ధులము కామని చెప్తున్నారు కదా. ఎందుకు? యోబు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో,
నమ్ముటలేదు, లోపములు కనుగొనుచున్నాడు అని ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే 19 చూడండి. జిగట మట్టి ఇండ్లలో నివసించు వారి యందు మట్టిలో పుట్టిన వారి యందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరిన్ని కనుగొను. జిగట మట్టి ఇళ్ళు అంటే మనల్ని మట్టిని తీసి బొమ్మగా చేసినప్పుడు దాన్ని జిగురు వచ్చేటట్లుగా సిద్ధపరచాలి కదండి. కుమ్మరి మట్టిని తీసుకొని కుండం చేయాలంటే సారం మీద పెట్టడానికి, అంటే కుండ చేయడానికి యోగ్యమైన రీతిలో దానిలో జిగురు వచ్చేటట్లుగా దాన్ని సిద్ధపరుస్తాడు. అలాగే దేవుడు కూడా మనల్ని అలాగే సిద్ధపరిచాడు. ఆ మట్టితో మనం సిద్ధపరిచి ఊపిరిదాడు. దానిలో నివసిస్తున్నాం మనల్ని. మహిమ దేహాలు కలిగినటువంటి ఆ శరాపులు మహాదూతలే లోపాలు కనపడుతూ ఉంటే, ఆ పరిశుద్ధతను చూసి వారే ముఖాలు కప్పుకుంటూ ఉంటే, ఈ మట్టి దేహాల్లో ఉన్న వాళ్ళు మనలో ఇంకెన్ని లోపాలు? ఏమిటా లోపాలు? మన హృదయంలో ధ్యానించే విషయం కూడా దేవునికి ఆమోదయోగ్యమైన రీతిలో ఉండని స్థితి. దేవునికి ఆమోదయోగ్యమైన రీతిలో ఉండని స్థితి. ఎన్నోసార్లు దేవుడు లేడు అనుకొని ఏవేవో మాట్లాడేస్తూ ఉంటాం. రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన సెలవులో మరణించి తిరిగి లేచి ఆయన ఎన్నిక చేసుకున్న ప్రజలకు రక్షణ ఇచ్చినప్పుడు ఈ లోక సంబంధమైన వ్యక్తులు లోక సంబంధమైన మూలపాఠాలను అనుసరించి లోక నియమాలు ఇది పాపము అని చెప్పి ఏవైతే ఉన్నాయో వాటికి మించిన స్థాయి రక్షణ పొందిన వారికి ఆయన నేర్పుతున్నాడు. వీటిలో మొట్టమొదటిగా ఆజ్ఞాతిక్రమము పాపము. ఈ ధర్మశాస్త్రపు ఆజ్ఞ మానవులందరి హృదయాల్లో వ్రాయబడి ఉంది. వాళ్ళకు కూడా తెలుసు నరహత్య చేయడము పాపం, వ్యభిచారం చేయడము పాపం, వాళ్ళకి తెలుసు. అవునా? కానీ రక్షణ పొందిన తర్వాత మనకేం చెప్తున్నాడు? నరహత్య చేయవద్దన్న మాట మీ ధర్మశాస్త్రంలో మీరు విని ఉన్నారు కదా. అయితే నేను చెప్పున్నదేమనగా, నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే, అంటే నరహత్య చేయడానికి అవసరమైనటువంటి మూలమైనటువంటి ద్వేషం అనే పాపపు వేరు నీ హృదయంలో పుడితేనే అది పాపం. నా మాట అర్థమవుతుందా? మోహపు చూపు చూడవద్దు, వ్యభిచారం చేయడం పాపం అని అక్కడ చెప్పారు. అయితే నేను చెప్పున్నదేమనగా, వ్యభిచారం అనే పాపం చేయడానికి మూలమైనటువంటి మోహపు చూపు అనే ఆ చేదు వేరు నీ హృదయంలోనికి వస్తేనే పాపం. ఆ తలంపు నీలోకి వస్తే అయ్యో అని విలవిల్లాడిపోతుంది రక్షణ పొందిన యథార్థత కలిగిన వ్యక్తి యొక్క హృదయం. అందుకే ఇక్కడ పశ్చాత్తాపడతాడు. ఈ నిర్వచనం వాళ్ళకి తెలియదు గనుక చులకనగా తేలికగా మాట్లాడుతుంది క్రైస్తవ సమాజాన్ని గురించి. దావీదు భక్తుడు ఏమని ప్రార్థన చేశాడు? 139వ కీర్తన 24వ వచనం. నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో. ఏమిటి ఆయాసకరమైన మార్గము? ఇది దేవుని చిత్తం అని మనం నమ్మి మనం చేస్తున్నాం. కానీ అది దేవునికి ఆమోదయోగ్యమైనది కాదు. అది ఆయాసకరమైన మార్గంగా, అంటే మన తప్పును కూడా మనం తెలుసుకోలేనంత దౌర్భాగ్యపు స్థితిలో ఉంటాం. కాబట్టి అయ్యా నా పాపం ఏమిటో నాకు తెలియదు, నా పాపమును గురించి నాకు తెలియపరచు, నేను దాని నుండి బయటకు రావడానికి ఇష్టపడుతాను కదా. నిత్య మార్గమును నన్ను నడిపింపు. ఒక చిన్న ఉదాహరణ దేవుని ఘనత కొరకే చెప్తాను. ఈ పరిచర్య ప్రారంభించి నాకు ఎంతవరకు ఎన్నో కార్యక్రమాలు తలపెట్టాము. దానికి ఎంతో పైకం అవసరం, అన్నీ అవసరం. ఏ విషయంలో కూడా ఎవరిని దేవుడు నన్ను ఇంతవరకు అడగనయ్యలేదు కదా. నిన్న పిడుగురాళ్ళ మందిరంలో వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు చెప్పాను, లాస్ట్ వీక్ చెప్పాను కదా. లాస్ట్ ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఒక దైవ సేవకుడు చెప్పాడు, అయ్యా మా మందిరానికి పలానా వాళ్ళు బండలు ఇచ్చారు, వాళ్ళు చర్చెస్కి ఇస్తారు, మీకు కూడా కావాలంటే నేను అడుగుతాను, ఇస్తారు అన్నారు. నేను అనాలోచితంగా సరే అడగండి అన్నాను. ఈయన నన్ను అడిగాడు కదా.
వాళ్ళు ఇస్తామని వాయిదా వేస్తూ నిన్నటి వరకు కూడా అలాగే ఇస్తామని చెప్తున్నారు, ఇవ్వలేదు. వాళ్ళ పరిస్థితులు ఏమిటో ఇవ్వాలని యథార్థత కలిగిన వాళ్ళే. మనం పాజిటివ్గానే మాట్లాడదాం. కానీ నా మనసులో ఏముంది, నవంబర్ 1 15 డేస్లో ఆ మందిరం వర్క్ పెయింటింగ్ అంతా కంప్లీట్ చేయాలని అనుకొని, నా దగ్గర అమౌంట్ ఎంత ఉందో చెప్పాను కదా, 60,000 ఏమో, అది 2 lakhs పైన అవుతుందని నాకు తెలుసు. అయితే ఎక్కడో బదులు తీసుకొని చేద్దామని అనుకున్నాను రిమైనింగ్ అమౌంట్. కానీ ఎప్పుడైతే అది స్టార్ట్ చేశానో వెంటనే వచ్చి ఎవరో ఒక 40,000 ఇచ్చారు బండల కొరకని. ఆ తర్వాత ఇంకెవరో 26,000, 26.5, టోటల్గా 66,500 ఏమో ఇచ్చారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు అవి ఇవ్వడానికి వెనక కూడా చాలా ఫ్యాక్టర్స్ పనిచేసినాయి. అవన్నీ తర్వాత ఎప్పుడో చెప్తాను. అవి ఇచ్చిన తర్వాత అప్పుడు నేను వాళ్ళకి చెప్పేశాను వద్దు అని. అవి ఇచ్చిన తర్వాత నేను ఆలోచించుకున్నాను, ఏంటి ఇలా జరిగింది అని. ఇప్పుడు నేను అడగకపోయినా నా ద్వారా వాళ్ళు అడిగితే నేను అడిగినట్టే కదా. ఒకవేళ వాళ్ళు ఇచ్చి ఉంటే నా జీవితకాలం అంతలో ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకునే పరిస్థితి నాకు ఉండేది. దేవుడు నా అజ్ఞాన కృత్యం అది. అజ్ఞాన కృత్యం చేత నా సాక్ష్యాన్ని పోగొట్టుకునే మార్గంలో నేను నడుస్తూ ఉంటే దేవుడు అక్కడ వాళ్ళని ఇవ్వనివ్వకుండా చేశాడు, ఇక్కడ ద్వారం తెరిచాడు. నా సాక్ష్యాన్ని నిలవబెట్టడానికి ఆయన నాకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? కనీసం మీలో నా ఆత్మీయ బిడ్డలుగా నా కష్టం మీకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటాను, నేను చేస్తాను దేవుని పని, మీరు ఇవ్వకపోతే నాకెవరు ఇస్తారు, అదిగో తలకెంత ఇవ్వండి అని నేను అడిగితే పోయినట్టే నా సాక్ష్యం. చేస్తున్న పనిని చూసినప్పుడు వాళ్ళు ఎదిగిన బిడ్డలు అయితే వాళ్ళే వివేచనతో అవకాశం ఉన్న వాళ్ళు ఇస్తారు, అవకాశం లేని వారు ఎవరు. అదేమి దోషం కాదు, నేరం కాదు, పాపం కాదు. దాని గురించి కాదు నేను అంటుంది. ఇప్పుడు ఈయన నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడము, నిత్య మార్గము నన్ను నడిపింపి. ఈ ప్రార్థన స్లిప్ కూడా కొట్టి బహుశా నా సేవ ప్రారంభ దినాల్లోనే అందరికీ ఇచ్చాను. 23, 24 వచనాలు ప్రింట్ చేసి ప్రార్థన చేయమని ప్రారంభ దశలో ఇచ్చాను. అప్పుడు చేసిన ప్రార్థన మధ్యలో కొన్నిసార్లు చేస్తున్నాం, కొన్నిసార్లు చేయడం. కానీ ఆ ప్రార్థన నేను మర్చిపోయాను, కానీ దేవుడు మర్చిపోలే. సాక్ష్యాన్ని పోనీయకుండా ప్రభువు కాపాడే. అంటే మన పాపం ఏమిటో మనకు తెలియదు. మనకు తెలియని పరిస్థితుల్లో కూడా మన హృదయాభిలాష ఏ విషయంలో కూడా నేను ఆయన బాధ పెట్టకూడదు అని ఆ హృదయ వాంఛ నీకుంటే ఆయన నిన్ను నిత్య మార్గం నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? అలాగే మన మాటల విషయంలో కూడా భక్తులు చూడండి, ఇవి పాపముగా ఎంచబడవు, పాపముగా లోకం మనల్ని ఎంచదు. కానీ రక్షణ పొందిన వ్యక్తి, దేవుని దగ్గరకు వచ్చిన వ్యక్తి, ఆయనతో సహవాసపు అనుభవాన్ని అనుభవిస్తున్న వ్యక్తి, ఆయనతో సమీపంగా నడుస్తున్న కొలది ప్రతి చిన్న విషయాన్ని నా ఈ మాటను బట్టి, నా ఈ తలంపును బట్టి, నా హృదయ ఆలోచన బట్టి ఆయన సంతోషపడుతున్నాడా లేదా అని ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటాడు. స్వీయ పరీక్ష చేసుకుంటూ ఉంటాడు. 19వ కీర్తన 14వ వచనం, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము. మన నోటి మాటలు ఉదయం లేచిన మొదలు రాత్రి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం, అవన్నీ దేవుడే అక్కడ ఉంటాయి. సంతోషిస్తాడా? నీ మాటలను బట్టి ఆనందిస్తాడా? ఎప్పటికప్పుడు పరిచర్య, ఎప్పటికప్పుడు నీ మాటలు, ఎప్పటికప్పుడు నీ వైఖరి, ఎప్పటికప్పుడు నీ ప్రవర్తనలోని ప్రతి సన్నివేశాలు ప్రభువు ఇక్కడ ఉంటే ఆయన ఎలా స్పందిస్తారు కదా? ఇలా పరిశీలించుకోవడము క్రైస్తవం. ఒకవేళ క్రీస్తుకు విరోధమైన ప్రవర్తన నీలో ఉంటే ఆ ప్రవర్తన బట్టి నీ హృదయం బాధతో మూలుగుతుంది, వేదంతో దుఃఖంతో, అయ్యో నేను నా ప్రభువు నీ విషయంలో బాధ పెట్టాను అనే వేదన నీలోకి వచ్చిందనుకోండి, అప్పుడేమవుతుంది? అది నిజమైన ముసుగు, నిజమైన తగ్గింపు.
ఇప్పుడు భర్తకి భార్య లోబడమన్నాడు. లోబడడం అంటే భర్తకేం చెప్పాడు? ప్రేమించమని. అవునా? అంటే భార్య ప్రేమించనక్కర్లేదా? లేదు. లోబడడంలోనే తన ప్రేమను తను వ్యక్తం చేస్తుంది. ఇక్కడ అక్షరార్థంగా పురుషుడితో ఉన్న భార్య లోబడడం ద్వారా తన ప్రేమను వ్యక్తం చేసినట్టు ఈ పురుషుడు కూడా ఆ పురుషునికి వధువేగా. ఈయన భార్యను ప్రేమించమంటే ఆయన ఎలాగూ ప్రేమిస్తున్నాడో, నేను నా భార్యను ఎలాగూ ప్రేమించడం అంటే లోబడడం ద్వారా ఆయనకు నేను విధేయతను చూపిస్తున్నాను, నేను ఆయన్ను ప్రేమిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామా? నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు పాపము అనుకోనని కొన్ని విషయాలు నేను చెప్తాను. చేయదగిన మేలు చేయనరిగి చేయకపోవడం పాపం. మొట్టమొదటి ఏమిటి? అతి తక్కువ స్థాయికి చెందిన నిర్వచనం ఏమిటి పాపం విషయంలో? ఆజ్ఞాతిక్రమం పాపం. ఇది క్రైస్తవేతరులకు తెలుసు, క్రైస్తవులకు తెలుసు. యథార్థవంతులైన వాళ్ళు నీతిమంతులుగా అలా బ్రతకడానికి క్రైస్తవేతర సమాజంలో కొన్నేళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు, క్రైస్తవ సమాజంలో కూడా ఉన్నారు. కానీ నువ్వు క్రైస్తవ్యాన్ని స్వీకరించి క్రీస్తును అంగీకరించి నీలో ఉన్నటువంటి మెరుగుదల ఏమిటి? ఉన్నతమైన మెట్టి ఏమిటి? ఏవైతే ఆజ్ఞను అతిక్రమిస్తే పాపమని చెప్పబడ్డాయో ఆ పాపము చేయడానికి మూలమైనటువంటి వేరు నీ హృదయంలో మొలచినప్పుడే కయ్యూను నరహంతకుడయ్యాడు. దాని వెనుకున్న మూలం ఏమిటి? ద్వేషం. ఆ ద్వేషం ఎక్కడ పుట్టింది? అసూయలో నుండి పుట్టింది. అతని అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ దేవుడు అంగీకరించలా. అంగీకరించిన వాడు దేవుడైతే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని అడగాలి, కానీ అంగీకరించబడిన వ్యక్తి దగ్గరికి వెళితే ఏమిటి ఉపయోగం? ఈ అసూయ కళ్ళు మూసేసి అలా కోపం వచ్చింది, ద్వేషంగా మారింది, మనిషిని చంపే అంతగా. ఆ చేదు వేరుని చంపలేదు అతను. మనకి మాదిరిగా ఉండడానికి ఆ సన్నివేశాన్ని అక్కడ దేవుడు రాయించి ఉంచాడు. నువ్వు ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నావంటే ఆ చేదైన వేరు నీ హృదయంలో ఉందని అర్థం. అది పెట్టుకొని నువ్వు దేవుని సన్నిధికి వస్తే ప్రభు బలలో పాల్గొంటే దేవుడు అంగీకరించు. నువ్వు చెప్పు, ప్రభు సమయాలు పాటించలేదా? నువ్వు పాటిస్తున్నావా లేదా? పాటించకపోతే నీ హృదయంలో ఆ నొప్పి అనుభవిస్తున్నావా నువ్వు? అయ్యో నా ప్రభు కాలము సంపూర్ణమైనప్పుడు, సమయం సమీపించినప్పుడు, ఇలాగ ప్రతి విషయంలో టైం సెన్స్ ఆయన కలిగి ఉన్నారు, నేను కలిగి లేనే అని ఆ సున్నితమైన బాధ నీ హృదయాన్ని ఒక ముళ్ళు గుచ్చినట్లుగా ఆ నొప్పి నీకు ఉన్నదా? ఆ నొప్పి లేదు అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు ఆ సున్నితత్వాన్ని కోల్పోతున్నావు అని అర్థం. ప్రభు యొక్క మనస్సును అర్థం చేసుకునే విషయంలో ఆ సున్నితత్వాన్ని కోల్పోతున్నావు. ఆ మనస్సాక్షి వాత వేయబడుతుందని అర్థం. అలాగే జవాబుదారీతనం, అలాగే క్రమశిక్షణ, అలాగే దేవుడు అప్పగించిన ప్రతి విషయంలో, నీ సహోదరుని ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో, సహనం చూపించే విషయంలో, దేవునికి దశమ భాగం ఇచ్చే విషయంలో దేవుడు ఏది ఆజ్ఞాపించాడో ఆజ్ఞ వెనుకున్న మూలం. ఒకవేళ నువ్వు దశమ భాగం ఇవ్వకపోయినా నీ మనస్సాక్షి నీ మీద ఏం నేరారోపణ చేయదు. ఎందుకు ఇస్తున్నావు దశమ భాగం? దేవుడికి లేదనా? లేకుంటే నెలంతా నేను కష్టపడడానికి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, కుటుంబంలో సమాధానం ఇచ్చాడు, వాతావరణం సానుకూలపరిచాడు, పనిచేయడానికి నైపుణ్యము జ్ఞానము అన్నీ సక్రమంగా పనిచేసే విధంగా ఇచ్చాడు, వాతావరణాన్ని సానుకూలపరిచాడు, పని చేయించుకున్న యజమానికి దయ కలగజేసి నాకు పని ఇచ్చాడు, పని చేసి నాకు నా మీద దయ కలిగి నా జీతం నాకు ఇచ్చాడు. ఇన్ని ఫ్యాక్టర్స్ సిటీలో వాతావరణం సక్రమంగా ఉంది, పరిస్థితులు సక్రమంగా ఉన్నాయి, గొడవలు లేవు, అల్లరి లేవు, వాతావరణం తుఫాన్లు వైపరీత్యాలు లేవు, ఎన్నో ఫ్యాక్టర్స్ దేవుడు సమన్వయపరిస్తే నేను వెళ్ళి కష్టపడి ఆ 10 రూపాయలు 100 రూపాయలు నేను తెచ్చుకున్నాను. ఇన్ని చేసిన దేవునికి సంతోషంగా నా తొలి అర్పణ. నీకు వచ్చిన దానిలో మొట్టమొదటి కదా దేవునికి ఇవ్వాలి. కొంతమంది 10 రోజులకి 15 రోజులకి, కొంతమంది అసలు ఇవ్వరు. దాన్ని ఇవ్వకపోయినా వాళ్ళ మనస్సాక్షులు ఎంత మొదుబారిపోయి ఉంటాయండి. ఎందుకలా అంటే ముసుగు లేనట్టు. ముసుగు లేదు అంటే అర్థం ఏమిటి?
ఏ స్త్రీ ముసుగు వేసుకుందో ఆ స్త్రీ తన పురుషుని అవమానపరుస్తుంది. ఏ స్త్రీ తన ముసుగును వేసుకుంటుందో ఆమె తన పురుషుని గణపరుస్తుంది. ఆ ప్రత్యక్షీకరణ వస్తుంది. అక్షరార్థంగా స్త్రీ పురుషుల గురించి ఈ విషయం చెప్పినప్పుడు నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా దేవుని ఎదుట ఒక స్త్రీ స్థానంలో ఉన్న వ్యక్తివే కదా. అప్పుడు దేవుడు ఆజ్ఞాపించిన విషయాలు నువ్వు చేయడం లేదు అంటే ముసుగు వేసుకోలేదు అంటే నీకు తెలియకుండా నువ్వు దేవుణ్ణి ఏం చేస్తున్నావు చెప్పు? అవమానపరుస్తుంది, బాధపడుతుంది కదా. దేవుడు నీ కొరకు ఒక దైవ సేవకుడు నియమించాడు. ఆ దైవ సేవకుడు ద్వారా నిన్ను ఆత్మలో వర్ధిల్లింపు చేయడానికి, బలపరచడానికి దేవుడు ఆ సేవకుని అక్కడ నిలవబెట్టాడు. ఈ విషయాన్ని నువ్వు అంగీకరించావు, కలిసి బ్రతుకుతున్నావు, కలిసి భక్తి చేస్తున్నావు. ఆ క్రమంలో ప్రతి ఆదివారం నీకు భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు సేవకుడు. ఆ భోజనము ఆ సేవకుడి దగ్గరే తీసుకోవాలి, లేదు ఎక్కడైనా పర్వాలేదు అని అనుకుంటున్నామండి. రెండుకున్న వ్యత్యాసం ఎన్నిసార్లు చెప్పాను. అక్షరార్థంగా మన ఇంట్లో మన తల్లిగారికి తెలుసు ఆ బిడ్డకి ఏ ఫీడింగ్ ఇవ్వాలో, ఏ టైంలో ఇవ్వాలో, ఎంత మోతాదులో ఇవ్వాలో. ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా నిన్ను నడిపిస్తున్న దైవ సేవకుడికి తెలుసు ఏ ఆత్మీయ బిడ్డకు ఏ ఆహారం కావాలో, ఏ మోతాదులో కావాలో, ఏ అనుభవంలో కావాలో. ఎక్కడైనా యేసు బాబేగా అని నువ్వు వెళుతున్నావంటే నువ్వు చేస్తున్న పని క్రైస్తవేతర సమాజం ఆజ్ఞ అన్నదే. ఆజ్ఞ ప్రకారం ఏదో ఒక మందిరానికి వెళుతున్నావు, కానీ నీకు అవసరమైన ఆత్మకు క్షమాభివృద్ధి కలిగించేటువంటి ఆ ఉన్నతమైన మెట్టు నువ్వు పొందుకోలేకపోతున్నావు. అది నీకు పాపమని అది పాపమని కూడా లేఖనం చెప్పడంలా. నా హృదయ ధ్యానము దేవునికి అది అంగీకారమని చెప్పు కదా. 52 ఆదివారాలు దేవుని సన్నిధికి వచ్చావన్న ఒక చిన్న సాక్ష్యం కూడా నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయకపోతే అది దేవునికి ఆయాసకరం కాదా? అందులో క్రమంగా ఇదిగో నా కొరకు నియమించబడిన సార్ ఇక్కడికి వస్తే రెగ్యులర్గా నువ్వు వస్తే ఇక్కడంటే ఇక్కడని కాదు, ఏ మందిరంలో అయినా, ఏ సేవకుని దగ్గరైనా ఒక క్రమబద్ధమైన భక్తి కలిగి జవాబుదారీతనం కలిగి ఉంటే నమ్మకంగా ఉన్న వ్యక్తులకు ఆ సేవకుని ద్వారా దేవుడు పని అప్పగిస్తాడు. ఇదిగో నా పరిచర్యలో, నా ఇంటిలో ఇది నా పని. ఎక్కడో ఒక చాట, ఎప్పుడో ఒకప్పుడు, ఎలాగోలా ఆ సీరియస్నెస్ నీకు లేకపోతే దేవుని దగ్గర నువ్వేం పొందుకుంటావు? పొందుకోవడం సంగతి అలాగూ పెట్టు. నీ హృదయ ధ్యానము దేవునికి ఆమోదయోగ్యమా? ఆ ప్లేస్లో యేసు ప్రభు వారు ఉంటే సంతోషపడతారా? ఆలోచించండి. ఇలా ప్రతి చిన్న విషయం వీటిని పాపం అని ఎంచదు లోకం. నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత పాపం యొక్క నిర్వచనం మారిపోతుంది. అదేమిటి అంటే ఏది దేవునికి ఆయాసకరమో ఆయాసకరమైన విషయం వెనుకున్న ఆ మూలాన్ని నువ్వు గుర్తుపట్టి, ప్రభువా ఈ మూలం నాలోకి వచ్చింది కాదు, నువ్వు నాకు నియమించిన విధంగా నేను చేయాలి. ఆ ఆశ, ఆ తృష్ణ అలా ఉన్నవాడినే దేవుడు, అలా ఉన్నవానికే దేవుడు తన ప్రత్యక్షతలను ఇస్తాడు. నేను ఆశీర్వదిస్తాడు అని చెప్పడం లేదు, తన ప్రత్యక్షతలను ఇస్తాడు. అంటే ఆ నిబద్ధత నీకున్నది గనక, ఆ ప్రతిష్ట కలిగిన జీవితం నీకున్నది గనక, ఆ ప్రతిష్ట నువ్వు చేసుకున్నావు గనక ఆయన నిన్ను ప్రతిష్ఠించి నీకు ఒక ప్రత్యేకమైన పనిని సిద్ధపరుస్తాడు. మనమే మన ఇంట్లో మన పిల్లల్లో నలుగురు ఉంటే వాళ్ళల్లో ఒక నమ్మకమైన వాడు కాకపోతే వాడికి అందరికి ఇచ్చినట్టు మనీ ఇవ్వగలమా? తాళాలు ఇవ్వగలమా? ఇవ్వలేదు. వాడికి తెలియదండి, ఆగం చేసుకుంటాడు, జాగ్రత్త చేస్తాం. దేవుడు కూడా అంతే కదా, దేవుడు కూడా అంతే కదా. నేను ఈరోజు మీకు పరిచయం చేస్తున్న అంశం ఏమిటి అంటే తన్ను తాను పరీక్షించు. ఏం పరీక్షించుకోవాలి? దేవుడే గనక అక్కడ ఉంటే నీ హృదయంలో పుట్టే ఆలోచనలు, నీ మనసులో పుట్టే తలంపులు అవి దేవునికి ఆమోదయోగ్యంగా ఉన్నాయా లేవా అని పరీక్షించుకోవాలి. నువ్వు చేసే క్రియలు, ప్రవర్తన వైఖరి అవి రెండవ మెట్టు. భక్తుల యొక్క అనుభవాలు చెప్తున్నాను. యెషయా గారిని చూపించాను. అక్కడ ఆయన ప్రవక్త, దేవునితో నడిచిన వ్యక్తి, దేవుని మనసులో మాటలు ప్రజలతో చెప్పినవాడు. ఆయన చెప్పినవి తప్పు అని అనగలమా?
జీవగ్రంథంలో వ్రాయబడ్డాయి ఆయన చెప్పినటువంటి మాటలు. కానీ ఆ పరిశుద్ధత యొక్క స్థాయి సర్వోన్నతమైన క్రీస్తు యొక్క పరిశుద్ధత ముందుకు వెళ్ళినప్పుడు ఈ భక్తుల యొక్క క్రైస్తవ పరిశుద్ధత ఎంత అపవిత్రమైనది ఎంచిందంటే, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడిని అని ఎంచాడు. అందుకు భక్తులందరి జీవితాలు చూపిస్తున్నాను నేను. మనసులో హృదయంలో పుట్టే ఆలోచన, నువ్వెవరితో ఏమనవు, చెడ్డమాట మాట్లాడవు, అనుమానంగా ఉండే విధంగా ప్రభు నాకే ఎందుకు ఇలా చేశాడు, నా విషయంలోనే ఎందుకు ఇలాగూ చేశాడు అని అన్నావంటే ఆయన సర్వజ్ఞతను ప్రశ్నిస్తున్నావు. ఒక్కోసారి అంటావు, సైతానుడండి నన్ను రానిలేదండి, సైతానుడండి నన్ను బైబిల్ చదువుకోనిలేదండి. వాడి మీద సులువుగా చేస్తావు. ఆడు నిన్నేం అలా చేయడు. నీ బుద్ధిహీనత అలా చేస్తే సైతానుడిని గణపరుస్తున్నావు. అంటే నా దేవుడు జాతగానోడు, వీడు జాతైనోడు, నన్ను జడగొట్టాడు అని చెప్తున్నాడు. అయ్యా నా బుద్ధిహీనత ఈ సమయాన్ని సమర్థించుకోవడం నాకు చేత కాలేదు. నేను ప్రభువుకి లోబడలేకపోయా. నేను లోబడతాను, ప్రభు నాకు సహాయం చేస్తారు, నేను మరలా నా పూర్వస్థితిని నేను పొందుకుంటాను. ఇది దేవుణ్ణి, నా ప్రభువు నాకు సహాయం చేస్తాడు. మీకాయ జ్ఞాపకమే కదా 7వ అధ్యాయం. నేను నా శత్రువా నా యందు నీకు అతిశయపడు. నేను క్రింద పడ్డాను అయినా నా ప్రభు శిక్షించినంతసేపు నేను శిక్షలో ఉంటాను. చదవండి మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ముందుకు వచ్చేయండి తల్లి. కొంచెం బిగ్గరగా చదవగలుగుతారా? అతిశయించవద్దు. ఇప్పుడు చెప్పు, సైతాను నన్ను బైబిల్ చదువుకోనే లేదు, ప్రార్థన చేసుకునే లేదు అంటే ఎవరిని కనపరిచినట్టు? ఎవరైనా సేపడతారు? సైతానుడు అక్కడ ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు? శబాష్, వీడు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాడు. అవునా? ఈ భక్తుడు చెప్తున్నాడు ఏమని? నువ్వు అతిశయించవద్దు, నేను క్రింద పడిన. ఈయన ప్రవక్త క్రింద పడ్డాడో పడలేదా? క్రింద పడ్డం అంటే ఏమిటి? దేవుని హృదయంలో ఇతని గురించి ఏ ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయో ఆ ఉద్దేశాలను చేరుకోలేక మానవ ప్రమాణాల్లో ఉన్నాడు. ఈయన నరహత్య దొంగతనం చేసి వచ్చినవాడు కాదు, దేవునికి విరోధమైన పాపం చేసినవాడు కాదు. యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకున్నాడు అంటే పాపం చేశాడని అర్థమా? జకర్యా 3లో ఇది కూడా అలాంటి సన్నివేశమే. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేస్తే, ఏమిటా పాపం? నా హృదయ ధ్యానం ఆయనకు అంగీకారంగా లేదు, నా నోటి మాటలు ఆయనకు అంగీకారంగా లేదు. ఇలాంటిది అయి ఉండాలి. అక్కడ వ్రాయబడలేదు. కానీ అలాగే నరహత్య దొంగతనం విచారం చేస్తాడని చెప్పగలమా? లేదు. ఈయన ప్రవక్త ప్రవచిస్తున్నాడు, యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. అలాంటి వ్యక్తి అన్నాడు, అయ్యో నా పెదవులు అపవిత్రమైనవి అన్నాడు. ఈ భక్తుడు అంటున్నాడు, నేను పాపము చేస్తేని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని. మనమేమంటున్నాం? నాకే ఎందుకు, నేనే ఎందుకు? ఆయనకి భక్తునికి మనకి ఎంత తేడా? క్రైస్తవేతరునికి మనకి ఏమన్నా తేడా ఉందా? అలాగ మాట్లాడితే మనకు తెలుసు దేవుడు రమ్మంటే ఎవరమైనా క్షణంలో వెళ్ళిపోవాలని. మన జీవం ఆయన గుప్పిట్లో ఉందని మనకు తెలుసు. తెలిసి కూడా ఇలాగ మాట్లాడుతున్నామంటే ఆయన మనం అర్థం చేసుకోవాలా? అంటే ఆ ప్రత్యక్షత మనకు కలగలేదు. ఆ ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు మన నోట సణుగుడు లేకుంటే వ్యతిరేకమైన మాట, మన హృదయంలో ధ్యానించే విషయం ఏది కూడా ప్రభువుకు ఆయాసకరంగా ఉండదు. మరి దీన్ని ఎలా జయించాలి? ఇప్పటి వరకు నేను మీకు పరిచయం చేసిన అంశం ఏమిటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ అధ్యాయం 28వ వచనాన్ని మూలవాక్యంగా తీసుకొని 10వ అధ్యాయం నుండి ఒక టాపిక్ స్టార్ట్ చేశాడు. దాని యొక్క ముగింపు 15వ అధ్యాయం అని చెప్పారు. ఏమిటి? ఇజ్రాయేలీల చరిత్రతో ప్రారంభించి క్రీస్తునందున్న ప్రతి విశ్వాసి ఆ పునరుత్థానపు శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆ క్రమంలో ఆయన అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చి 11వ అధ్యాయం 1 నుండి 16 వచనాల్లో స్త్రీ పురుషుల యొక్క బాధ్యతలు, వారి యొక్క స్థానాలను నిర్ణయించాడు. ఆ స్థానాల ప్రకారం స్త్రీ ముసుగు వేసుకోవాలి,
పురుషుడు శిరస్సుగా ఉండాలి, పురుషుడు ముసుగు వేసుకోకూడదు. 14 చివరిలో స్త్రీ మౌనంగా ఉండాలి, మాట్లాడడానికి నేను సెలవు ఇవ్వను. ఈ మాటలన్నిటి వెనుక ఉన్న ఉద్దేశం స్త్రీలను తక్కువ చేసి దేవుని వాక్యము దేవుడు మాట్లాడడం లేదు. దానికి అనేక రుజువులు చూపించాను, అనేక లేఖనాలు మీకు చూపించి స్త్రీకి ఒక బాధ్యతను దేవుడు అప్పగించాడు, పురుషునికి ఒక బాధ్యతను అప్పగించాడు. ఎందుకనంటే పురుషుడు క్రీస్తుకు సాదృశ్యం, స్త్రీ సంఘానికి సాదృశ్యం. అక్షరార్థంగా సంఘము క్రీస్తుకు ఎలా లోబడి ఉంటుందో, క్రీస్తు సంఘము మీద ఎలాగూ పరిపాలన చేస్తాడో ఆ విషయం మనకు అర్థం కావడానికి ఒక ఇంటిలో భార్యాభర్తల నుంచి ఆ భర్త పరిపాలించేటువంటి వ్యక్తిగాను, ఆ భార్య లోబడి వాటిని నెరవేర్చే వ్యక్తిగాను ఉండడం ద్వారా వారిద్దరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. అవి దేవుడు వారికి ఇవ్వబడిన బాధ్యతలు. ఒకవేళ ఆవిడ లోబడి ఉండాలి అని ఆవిడని తృణీకరించి మాట్లాడడము, వ్యవహరించడము చేస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 ఏం చెప్పింది? వారి ప్రార్థన దేవుడు అంగీకరించడు కదా అని చాలా స్పష్టంగా చెప్పి వారిద్దరిని సమానమైన గౌరవంతో లేఖనము కొనియాడుతున్నప్పుడు ఆ క్రమంలో ప్రభు బలలో పాల్గొనే స్త్రీ అయినా పురుషుడైనా ఏం చేయాలి? ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు తను తాను పరీక్షించుకోవాలి. స్త్రీలకు ఏమన్నా లోబడి ఉండమన్నారు, వాళ్ళు బలహీనమైన ఘటం అని చెప్పి వాళ్ళకి ఏమన్నా తక్కువ స్థాయి పరీక్ష పెట్టుకోమన్నాడా? పర్వాలేదులే, 100లో 2 చేయకపోయినా పర్వాలేదు, 98% మీరు కరెక్ట్ చేస్తే చాలు, వీళ్ళు మాత్రం పురుషులు 100% చేయాలని ఏమన్నా ఎగ్జామ్షన్స్ ఇచ్చాడా? లేదు, వాళ్ళిద్దరికీ సమానమైన స్థాయి ఇచ్చాడు. ఆ స్థాయి ఇచ్చి ఎవరి బాధ్యతలు వాళ్ళు నెరవేర్చాలి అని చెబుతూ 11:28 ఏమన్నాడు అంటే 11:28లో నిన్ను నువ్వు పరీక్షించు. ఏం పరీక్షించాలి? ఏం పరీక్షించుకోవాలి అంటే పరీక్ష ఎందుకు? యోగ్యతను తెలియచేయడానికి. ఎవరికి తెలియచేయడానికి? నీకే తెలియచేయడానికి. నిన్ను నువ్వు పరీక్షించుకున్నప్పుడు ఇది నేను చేయగలిగాను, గత వారమంతా ఉపవాసం ఉన్నాను, దేవుని సన్నిధిలో ఉన్నాను, పరిశుద్ధుల సహవాసంలో ఉన్నాను, యోగ్యమైన స్థితిలో లేదు, నేను అనాలోచితంగా ఉన్నాను, పనిచేసే స్థలంలో లోకంలో ఉన్న వ్యక్తుల యొక్క ప్రభావం, వారి ఆలోచనలు, వాళ్ళ మురికి తలంపులు నా మీద ప్రభావం చూపించినా నేను కూడా అనాలోచితంగా ఇలాగ మాట్లాడేశాను, ఏదో ఒక మురికి నన్ను అంటుకున్నది. ఇవి పరీక్షించుకుంటాం. ఇవన్నీ ఏ విషయాలలో? ఆజ్ఞాతిక్రమం పాపం అనేది ప్రాథమిక స్థాయి నిర్వచనం అయితే భక్తుల యొక్క అనుభవాలు యెషయా గారిని చూపించాను. ఆయన ప్రవక్త అయ్యుండి ప్రభు యొక్క ముఖదర్శనం చేసినప్పుడు తన పెదవులు అపవిత్రమైనవని గుర్తుపట్టాడు, ఏడ్చాడు. శరాపుల్లో ఒకరు వచ్చి నిప్పును తీసుకొచ్చి ఆయన పెదవులు కాల్చినట్లుగా మనం చూస్తాం, పవిత్రపరచబడినట్లుగా మనం చూస్తాం. అలాగే దావీదు యొక్క ధ్యానం, నా హృదయ ధ్యానమును నా నోటి మాటలను దేవునికి అంగీకారయోగ్యమని 19వ కీర్తనలో చూసాం. 104వ కీర్తన 34వ వచనం బోర్డు మీద రాశాం కదా, నా ధ్యానం దేవునికి ఇంపుగా ఉండునుగాక. ఇంపుగా అంటే మనం హృదయంలో ఏమనుకుంటాం? ఇదేంటి ఇలా జరిగింది, ఇలా అవ్వకూడదు కదా, నేను ఇలా అనుకున్నాను, దేవుడు ఎలా చేశాడేంటి అని అంటున్నావంటే దేవుడికి తెలివి లేదు అని ఇండైరెక్ట్గా నువ్వు చెప్తున్న సాక్షి. ఇలా జరిగింది, అందులో నా బుద్ధిహీనత ఉందా, లేకుంటే దేవుడు అనుమతించాడా? ప్రభా ఈ విషయం నాకు తెలియపరచు అని ప్రభువుని అడగవలసింది. కంప్లైంట్ గాను ఫిర్యాదు పూర్వకంగాను నువ్వు హృదయంలో అనుకుంటే బయటకు చెప్పేది కాదు, అది దేవునికి ఆమోదయోగ్యం కాదు. అయ్యో, ఇన్ని కార్యాలు చూస్తూ కూడా నేను ఇన్ని విధాలుగా వారికి నన్ను నేను బయలుపరుచుకుంటూ ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు కదా? గాయమైంది ప్రభా, ఈ గాయంతో ఉండడం నీకు సంతోషమైతే నీకు స్తోత్రమయ్యా, భరించే శక్తినివ్వయ్యా. అది ఎలా ఉంటుంది? ఆ మాట ఎలాగుంటుంది? ఇలా ప్రతి విషయంలో నీ సహోదరుణ్ణి ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో, సహించే విషయంలో, ఓర్చుకునే విషయంలో ప్రభువే గనక అక్కడుంటే
నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడా? దేవుని పరిచర్య చేసే విషయంలో ఎన్నోసార్లు చెప్తున్నా, ఎక్కడ 2-3 ఉంటారో, 2-3 విశ్వాసుల గృహాలు ఉంటాయో, లేకపోతే ఒక గృహంలో 2-3 విశ్వాసులు ఉంటారో, ప్రతిరోజు 1 గంట సేపు దైవ సేవకుడు చెప్పిన అంశాలను గురించి ప్రార్థన చేయండి, ప్రార్థన బలిపీఠాలు కట్టండి. ఎందుకంటే కడవరి వర్షం వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా కడవరి వర్షం కురవాలి అంటే ఈ అనుభవాలు సాధన చేయాలి. అలా సాధన చేసిన వాళ్ళే కడవరి మేడగదుల్లో ఉంటారు, వారే ఆ కడవరి వర్షాన్ని పొందుకుంటారు అని ఎన్నోసార్లు, అంటే మహిమతో నింపబడతారు. ఎన్నోసార్లు ఎంతమంది చేయగలుగుతున్నారు? నెలలో ఒకసారి దైవ సేవకుడితో మాట్లాడండి, మంచి చెడు, దైవ సేవకుడు మంచి చెడు చెప్తాడు. అలాగే మీరు చెప్పండి. దేవుని సంఘం అంటే కాఫీ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి ఎవడు డబ్బులు ఆడి ఇచ్చేసి ఎవడింటికాడ పోయేది కాదు. అది ఒక కుటుంబం. నీ సమస్య, నీ ఆత్మీయ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, కుటుంబంలో బాంధవ్యాలు, ఇవన్నీ సేవకుడికి తెలియాలి. సేవకుడి విషయాలు తెలియాలి, ఆయన ఏం చేస్తున్నాడో తెలియాలి, ఆయన ఆలోచన. ఎన్నిసార్లు చెప్పాను, ఇది నీకు తప్పుగా అనిపించదు కలవకపోతే, మాట్లాడకపోతే. ఎందుకంటే నీ హృదయము ఆ విషయంలో ముసుగు వేయబడింది. ఆ సున్నితత్వాన్ని నువ్వు కోల్పోయావు. ఆల్ హ్యాపీస్ బాగుంది కదా, కొనసాగుతుంది కదా, చల్తీగా చల్తా నడుస్తుంది కదా, నడవని. ఎప్పుడో ముందుకు పడతావు, ముక్కు మూత పోలుతుంది. అప్పుడు ప్రభువా, పాస్టర్ గారు, అక్క అన్న. తప్పు అనడం లేదు, ఆ మెట్టు అధమ స్థాయికి చెందిందంటున్నా. ఉత్తమమైన స్థాయి కంటే నీ క్షేమ కాలంలోనే దేవుని యొక్క హృదయాన్ని అనుసరించినాడు. నువ్వు నడిస్తే నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు మారుతావు. దేవుని కార్యం నీ ద్వారా జరుగుతుంది. క్రైస్తవేతర సమాజానికి, క్రైస్తవ సమాజానికి ఉన్న వ్యత్యాసం అది. ఆ అనుభవంలో నువ్వు నడిపించబడితేనే కదా కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదని చెప్పిన మాటలు నెరవేరేది. ఆ అనుభవంలో ఉంటే కదా నువ్వు లోకానికి న్యాయం తెచ్చేది. ఆ అనుభవంలో ఉంటేనే కదా నిన్ను నువ్వు కట్టుకునేది. ఇవేవి లేకుండా నేను ఆదివారం వచ్చానా, వెళ్ళానా, మంచిదండి, అది తప్పని నేను అంటున్నానా? కాదు, అది మంచిదే. కానీ అధమ స్థాయి అంటున్నా. అత్యున్నతమైన స్థాయి దేవుణ్ణి కలిగి నడవడం. ఇంకొన్ని 10 ఉదాహరణలు నేను చూపించగలను, 3-4 చూపించాను. ఫైనల్గా దీన్ని ఎలాగో మనం జయించగలం. ఈ ఒక సొల్యూషన్ చెప్పి నా మాటలు ముగిస్తాను. చూడండి 119వ కీర్తన 26వ వచనం. అంతా కొంతనా? ప్రతి విశ్వాసి కూడా ప్రతి దినము, ప్రతి సమయంలో చేయవలసిన పని ఇది. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నువ్వు నాకు. ఇందాక మికాయా ఏం చెప్పాడు? ఉన్నదన్నట్టు ప్రభువుకు చెప్పాడా? మాట్లాడుతుంది సాతానుతో, కానీ మాట్లాడుతుంది ప్రభువుని గురించి, తన గురించి. అక్కడ దేవునికి మహిమ వచ్చిందా లేదా? ఆలోచన చేయండి. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదివి. నీకు మరి చర్య అంతా చెప్పుకున్నప్పుడు కట్టడలు ఎందుకు అవసరమైనాయి? అందులో పడిపోయిన స్థితి ఉంది, అందులో తొలగిపోయిన స్థితి ఉంది, అందులో అపవిత్రమైన పెదవులు కలిగిన స్థితి ఉంది, అందులో హృదయ ధ్యానం దేవునికి ఇంపుగా లేని స్థితి ఉంది. మరి ఇంపుగా లేదు గయ్యా. ఇంపుగా ఉండాలంటే నేనేం చేయాలని నాకు చెప్పయ్యా. ఇది అత్యున్నత స్థాయికి చెందిన క్రైస్తవ పరిశుద్ధత. ఇది అందుకొరకు నిన్ను ప్రభు బాల దగ్గరికి పిలుస్తున్నాడు. ఆ మెట్లోకి వచ్చినప్పుడే నీ హృదయము ఆయన హృదయం. దావీదు యోనాతాన్ల హృదయాన్ని గురించి చెప్తూ ఎలా ఉందట? వారిద్దరి హృదయాలు పెనవేసుకొని పోయిందట. సౌలు కుమారుని గురించి చెబుతూ వారిద్దరిని చాలా ఎంతగానో గణపరిచాడు. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో దావీదు భక్తుడు. ఆయనలో మనకి ఎన్నో లోపాలు కనపడతాయి. కానీ సౌలు ఎక్కడున్నాడు? దేవుడి దగ్గర ఉంటాడా? నరకంలో ఉంటాడా? దేవుని దగ్గర ఉంటాడా? దావీదుని చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినాడు, ఎక్కడ ఉంటాడు? 25 నుండి చదవండి. 26.
సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 26 చదవమని చెప్పారు. నీవు నాకు అతి మనోహరుడివై ఉంటివి, నీ నిమిత్తం నేను బహు శోకమునందుచున్నాను. నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయేరి యుద్ధ సన్నద్ధులు కదా. ఈ పై వచనాల్లో 21లో హతలు రక్తము వల్లికింపకుండా బలాఢ్యులు క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుక తీయలేదు. ఎవని హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసింది కాదు. సౌలును యోనాతాను తమ బ్రతుకునందు సరస్సులుగాను, ఎవరు చంపడానికి వెంటబడినటువంటి సౌలు గురించి చంపబడ్డానికి తరంబడిన దావీదు చెప్తున్న సాక్ష్యం ఇది కదా. చంపడానికి తరుముతూ ఉన్నప్పుడు గుహల్లో సౌలు దొరికాడు కదా, దావీదు చంపడానికి అనువుగా. ఏమన్నాడైనా యెహోవా అభిషేకించిన వానికి విరోధముగా చేయతి ఎవరు నిర్దోషిగా ఎవరు దేవుని ఎదురు నిలవబడగలరు అని చెప్పి ఆ వస్త్రపు చెంగు కోసుకున్నాడు. ఆ వస్త్రపు చెంగు కోసినందుకే హృదయం నొచ్చిందట. నువ్వు చెప్పు, అలాంటి క్షమ నీ హృదయంలో నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్న అంశం పాపము అనే విషయంలో పరీక్షించుకోవడానికి వెళ్ళినప్పుడు అత్యున్నత స్థాయికి చెందిన భక్తుల హృదయాలను మీ ముందు ఆవిష్కరిస్తున్నా. దావీదు సౌలును క్షమించినట్లు నువ్వు క్షమించగలుగుతున్నావు. క్షమిస్తావు. సారీ అక్క, దేవుడు చెప్పాడు కనుక నేను క్షమిస్తున్నా. బాప్తిస్మం తీసుకున్నాను కాబట్టి ఆగాను, కానీ లేకపోతే ఎక్కడున్నావు నువ్వు? ఎంత దూరంలో ఉన్నావు దేవునికి? ఈ మాటలే చెప్తాయి నువ్వు దేవుణ్ణి మహింపరుస్తున్నావా లేదా. ఆలోచించండి. ప్రేమతో ఈ మాటలు చెప్తున్నా. వాటన్నిటిని జయించాలంటే ఒకటే సూత్రం. నీ చర్య అంతా నిరంతరం ప్రభు ఇదిగో ఈ మాట మాట్లాడా, ఈ వ్యక్తిని గాయపరిచి వెంటనే హృదయంలో ఒక బాకు తీసుకొని పొడిస్తే అంత బాధ కలిగి, ప్రభా నా హృదయ ధ్యానం నీకు అంగీకారంగా లేదు, నీకు అంగీకారంగా ఉండేటట్లు నీ కట్టడి నాకు బోధించు అని నువ్వు అప్పగించుకుంటే ఒక్కరోజైనా లేటుగా రాగలుగుతావా? ఒక్క ఆదివారమైనా మానేయగలుగుతావా? దేవుడు అప్పగించిన పనులు ప్రేమ చూపించడం, క్షమించడం, సహనము, ఓర్పు, దీర్ఘశాంతము, అలాగే నీకు అప్పగింపబడిన బాధ్యతలు భార్య స్థానంలో, భర్త స్థానంలో, తల్లిదండ్రుల స్థానంలో, బిడ్డల స్థానంలో, యజమానుడు దాసుడి స్థానాల్లో ఒక్కటైనా దేవునికి విరోధంగా నువ్వు చేయడానికి ఆలోచనైనా నీ హృదయంలో పుడుతుందా? పుడితే మౌనంగా ఉంటావా? ఈ ఉన్నతమైన మెట్లకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది క్రీస్తు సారూప్యం. ఆ సారూప్యంలోనికి వచ్చిన వారే వధువు సంఘంలో ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళ ఇక్కడున్న వాళ్ళు లోకంలో వాళ్ళు చేసినట్లు అందరూ అని కాదు, కొందరు ఎవరైతే ఆ దయ్యాలు పట్టిన వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారో కదా, అలా చేశారని కాదు. ఇక్కడ అత్యున్నత స్థాయి. మీరు సినిమాలు చూస్తారా? కళ్ళు కాంపౌండ్కి వెళ్తారా? వెళ్ళరు. ప్రభు వెళ్తాడా సినిమాకి? వెళ్తాడా?